ప్రభు త్వరలో మనం పాల్గొనుకుంటున్నాం. దేవుడి వాక్యంలో మాట్లాడాలని తీసుకుని మనం ప్రభుత్వంలో పాల్గొంటున్నాం. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయం. పదవ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం. 9వ వచనం 9, 10, 11 వచనం చదువుకుంటాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుంటాం. మనము ప్రభువును శోధింపక ఉంటున్నాం. వాళ్ళు కొందరు శోధించి సర్పముల వలన నశించింది. మీరు శ్రమపడి వారిలో కొందరు శ్రమిగి సంహారకుని చేత నశించింది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన మాట ద్వారా మనతో మాట్లాడి మనలో పాల్గొన్నట్లు నాకు సహాయము చేయాలి. ఈ అధ్యాయంలో చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. ఏంటంటే, మరియు పౌలు గారు రాస్తూ, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతి అనంటే చాలా వచనాలు ఉన్నాయి కింద. అవన్నీ చదివితే మనకు టైం కావాలి. అందువల్ల నేను ముఖ్యమైన కొన్ని విషయాలు మీకు గమనానికి తీసుకురావచ్చాను. అక్కడ కిందున్న మాటలు ఏమిటంటే, వారందరూ ఒక్క పాత్రలోనిది పానం చేశారు. వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించారు. వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగినారు. ఆ బండ క్రీస్తు. యేసు ప్రభు నాడు ఆ దినాల్లో ఎప్పుడు ఎవరి గురించి మాట రాయబడిందంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళని గురించి వ్రాయబడిన మాటలు. వాళ్ళు ఆ ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళను వెంబడిస్తున్నాడు ఎవరు? యేసు ప్రభు. వారిని ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ. వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ ఎవరైనా? క్రీస్తు. ఇశ్రాయేలీయుల కాలంలో కూడా యేసు ప్రభు ఉన్నాడు అనేది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఎట్లా ఉన్నాడు? ఆయన దైవ స్వరూపం గలవాడు కదా. ఆయన వారి మధ్యన బండవలే సంచరించాడంట. వారికి తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం ఇస్తూ, అందుకే అక్కడ రాశారు, ఒకే భోజనం చేశారు, ఒకే పానీయము మీరు పానం చేశారు. కనుక అలాంటి అనుభవంలో వారు ఉన్నారు. అయితే 5వ వచనం చదవండి ఒకసారి. అయితే వారిలో ఎక్కువ మంది దేవుని పిచ్చుడుగా ఉండకపోయిరి, కనుక అరణ్యములో సంహరించబడింది. ఈ మాట చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టులుగా ఉండకపోయిరి, అందువల్ల ఏమయ్యారంట? సంహరింపబడ్డారు. కనుక ప్రియులారా, మనం అలా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటున్నాడు, మీరు అలా ఉండకుడి, మీరు అలాగా ఉండకుడి. మీరు అలాగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? మీరేం చేయాలా? చూడండి, 9వ వచనం. ఏం చేయాలా? ప్రభువును శోధించకూడదు. తర్వాత మీరు శనగకూడదు. తర్వాత మనకు యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటగా ఈ మాటలు రాయబడుతున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క ఏర్పాట్లు మనం నడుచుకునే వారం ఉండాలి, మనం కొనసాగే వారం ఉండాలి. చూడండి, అందుకని వారంట ఎక్కువగా దేవునికి విరోధులుగా మారిపోయారు. ఎక్కువ మంది దేవునికి విరోధులుగా మారిపోయారు. మనం అలా మారిపోతున్నామా? మనం అలా మారిపోయిన పరిస్థితి మనలో ఉందా? అయితే ఆయన విరోధులుగా మనం ఉంటే మనకు
ఇబ్బందులు తప్పవు, మనకు నష్టాలు తప్పవు, మనకు కష్టాలు తప్పవు. ఈ వరదలు, వైపరీత్యాలు చూసారా? ప్రకృతి అంట దేవునికి విరోధంగా మనం జీవిస్తే ప్రకృతి ఏమైంది? ఆయుధమై మన మీదే మనల్ని కాటేస్తుందంట. దేవునికి సృష్టికర్త అయిన దేవునికి విరోధంగా మనం తిరిగితే కనుక, మనం జీవిస్తే కనుక ఆ ప్రకృతిని ఆయుధంగా మార్చి దేవుడు మన మీద ప్రయోగిస్తాడు. అందుకనే చూడండి, వచ్చే ఈ వరదలు, ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క ఏమంటారు, విపరీతమైన వర్షాలు, విపరీతమైన వరదలు, తర్వాత భయంకరమైనటువంటి సునామీలు, లేకపోతే రకరకాలైనటువంటి ఆ భూకంపాలు మనం చూస్తున్నాం కదా. ఈ దినాల్లో ఎక్కువగా చూస్తున్నాం. ప్రభు రాకడ దినాలు సమీపంగా ఉన్నది, ఆయన రాకడ. అందుకని ఇవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి, దేవుని యొక్క సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. విజయవాడలో వరద వస్తుందని ఎప్పుడు ఎవరు ఊహించుండరు. బహుశా అన్న ఇల్లు మొత్తం మునిగిపోయింది అన్నాడు. ఏమన్నాడు? ఇల్లు మొత్తం మునిగిపోయింది, ఇక ఏం లేదంటే ఇంట్లో మొత్తం కాపు వరకు మునిగిపోయింది. అన్న మీరు ఎట్లా ఉన్నారు మరి అంటే, ఆయన ఏం చెప్పాడంటే, మేము అసలు మాకు అలర్ట్ వచ్చేటప్పుడు మేము లేచి బయటకు వస్తామంటేనే పీకల్లో నీళ్ళు వచ్చేసినాయి, ఇక ఏం చేయాలి అర్థం కాదు. చిన్నపిల్లలు 40 చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ఏం చేయాలి అర్థం కాలేదు. మా అమ్మాయి వాళ్ళని పిల్లలను పట్టుకుని అందరం ప్రాణాలు అరచేతుల్లో పట్టుకున్నాం మేము. మరి ఎట్లా బయటకు వచ్చారని అడిగాను నేను. పక్కింటి వాళ్ళ గోడ పగలు కొట్టుకుని పక్కింట్లోకి వచ్చి అక్కడ నుంచి వాళ్ళు వేరే పడవ మాట్లాడుకొని వెళ్ళారంట బయటకు. వెళ్ళి ఒక సహోదరుడు నాతో చెప్పాడు. ఇంకో సహోదరుడు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి పెళ్లి మన శుక్రవారం నాడే, మన శుక్రవారం వాళ్ళ అబ్బాయి పెళ్లి, ఆ పెళ్లి కూడా ఆపేసేస్తాం. ఏంటి కారణం అంటే, వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, వరదలో చిక్కుకున్నారు వాళ్ళు. వీళ్ళంతా సింగనగర్ ఏరియాలో ఉంటారు, వరదలో చిక్కుకున్నారు. పెళ్లి క్యాన్సిల్, అంటే క్యాన్సిల్ కాదు, వాయిదా వేశారు, రేపు 23వ తారీఖు పెట్టుకున్నారు. వాళ్ళకి అనారోగ్య పరిస్థితులకు సంబంధించిన ఎవరు వాళ్లకు సహాయం చేసే పరిస్థితి లేదు వాళ్ళకి. అలాంటప్పుడు మరి కర్మీయుల యూత్ కొందరు వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకొచ్చారని తెలిసింది నాకు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే జెర్మియాను కూడా వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోయింది, వాళ్ళ మందిరం మునిగిపోయింది, వాళ్ళు కూడా పీకల్లోకి నీళ్ళలో నడుచుకుంటూ బయటకు వచ్చారంట. ఎక్కడ చూసినా నీళ్లు, బయటకు వచ్చి రైల్వే ట్రాక్ దగ్గర వచ్చి రైల్వే ట్రాక్ ఎక్కి ఎక్కడో నీళ్ళు లేకపోవడం దిగి ఊళ్ళోకి వచ్చారంట. ఇట్లా చెబుతుంటే, కథలు చెబుతుంటే ఒక రకంగా అసలు ఎంత ఆశ్చర్యమైందంటే, ఇలాంటి పరిస్థితులు కూడా మన జీవితంలో చూస్తామా చూస్తామని చూసాం కదా. దేవునికి ఎదురు తిరిగితే, దేవుని మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడంటే, సృష్టికర్త మాట వినకపోతే సృష్టికర్త సృష్టిని మన మీద ఆయుధంగా మారుతాడు. నేను అనుకున్నాను, ప్రభువా ఎందుకు ఇలాంటి వరదలు, ఎందుకు ఈ మందిరం మునిగిపోయింది, ఎంత ప్రార్థన చేశాం, ఎంతగా నీ వైపు మరి మేము చూస్తాము, ఎందుకు ఈ పరిస్థితి మాకు సంభవించిందంటే, దేవుడు నాకు జ్ఞాపకం చేసింది ఒకే ఒక విషయం, పాపం. పాపం ఎవరిలో పాపము? ఎవరిలో పాపము? లోకంలో ఉన్న వాళ్ళలో పాపం వేరు, కానీ అనేక మంది దేవుని ప్రజలే పాపంలో ఉన్నారు ఈ దినాల్లో. అనేక మంది దేవుని ప్రజలే దేవుని మీద తిరుగుబడుతున్నారు, దేవుడిని లెక్క చేయట్లేదు. దేవునికి భయపడకుండా దేవుని యొక్క ఆజ్ఞలు మీరి పాపం చేసిన వారు ఉంటున్నారు. భ్రష్టత్వం పెరిగిపోయింది, నాశనాన్ని పాత్రలుగా అయిపోతున్నారు. ఎవరో లోకంలో దేవుడిని ఎరగని వాళ్ళు తప్పు చేశారంటే అది దేవుడు చూసుకుంటాడు, కానీ వాళ్ళు దేవుని ప్రజలే విరోధంగా ఉంటున్నారు. దేవునికి ఇక్కడ రాయబడింది ఎవరి గురించి అండి? ఆయన ప్రజల గురించే, ఆయన ప్రజల గురించే రాయబడింది. వారు అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక ఈ పాపమే మనకు శాపం అయ్యి మన మీదకి వచ్చిన పరిస్థితి ఈ దినాల్లో. అయితే నేను సంతోషించింది ఏంటంటే, మన మందిరం విషయంలో మందిరం డ్యామేజ్ కాదు, వస్తువులు పోతే పోయి మళ్ళీ ఎట కూడా తెచ్చుకుంటాం, లాదలాంటి కొనుక్కొచ్చేస్తారు అవసరం అయితే. ఎవరెవరు తీసుకొస్తారు? అయ్యా ఒక ఆయన అన్నాడు, మీకు డోలక్ శాంక్షన్ అయింది బ్రదర్ అన్నాడు. దేవునికి స్తోత్రం అనుకున్నాను. డోలక్ శాంక్షన్ ఏంటంటే మనకు 2 డోలకులు తడిసిపోయినాయి. డోలక్ శాంక్షన్ ఏంటంటే దేవునికి స్తోత్రం అంటే ఇట్లాంటి ఎట్లా కొట్టు వస్తాయి, దేవుడు పంపిస్తాడు వస్తువులు. కానీ నేను సంతోషపడేది ఏంటంటే, మందిరం డ్యామేజ్ కాదు, మందిరం డ్యామేజ్ కాదు, అది సంతోషపడతాను. ఎందుకు చూస్తున్నానంటే, నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ పైదాకా వెళ్ళాను. కొంచెం ముందుగా పెడితే ప్రతి ఇంట్లో నేను అందరితో మాట్లాడాను. ప్రతి ఇంట్లో వాళ్ళ గోడ పడిపోవడం, వాళ్ళ వస్తువులు సామాన్లు తలుపులు బదులైపోయి, మనలాగా తలుపులు కూడా ఇరిగిపోయి బదులైపోయి వస్తువులన్నీ కొట్టుకున్నాయి. ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు మొత్తం బీరువాల గిన్నె మొత్తం కొట్టుకున్నాయి. బట్టలు, మూటలు, నోట్ల కట్టలు కూడా కొట్టుకుపోయాయి. వాడైతే నోట్ల కట్టలు, ₹1,00,000 నోట్ల కట్టలు కొట్టుకుపోయినాయి అంట ఒక చోట. ఒక
ఒక మందిరంలో, చర్చిలో, మన దగ్గరలోనే ఒక చర్చిలో పెట్టిన ₹1,00,000 మూట కట్టిన ఎప్పుడు కొట్టుకుపోయినాయి, మొత్తం దేవుని కృపలో దొరికినాయి. అది వేరే సంగతి. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి విరోధంగా చేసే ప్రతి తప్పిదమును దేవుడు లెక్క కట్టి మన మీదే చెప్తాడు. దానియేలు గ్రంథంలో ఒక మాట, దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూసుకుంటాం, దయచేసి చూడాలి. దానియేలు గ్రంథం, అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి మాట నాకు రాశారండి. దానియేలు గ్రంథం సమయము కనిపెట్టి కీడు రక్షిస్తాడంట. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసింది. మేము ఆయన మాట వినలేదు కనుక. ఆయన న్యాయవంతుడే, దేవుడు న్యాయవంతుడే. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తన ఎడల చూపిన ప్రేమను మర్చిపోయే దేవుడు కాదు. తన ఎడల చూపిన ప్రేమను మర్చిపోయి అన్యాయం చేసే దేవుడు కాదు. కానీ పాపం చేసి ఆయన విరోధంగా తిరుగుబాటు చేస్తే మాత్రం వీడేం చేస్తాడంట, సమయం కనిపెట్టి కీడు. ఎవరన్నాడు ఈ మాట? ఎవరంటారండి ఈ మాట? ద మోస్ట్ వాల్యుబుల్, బైబిల్ అంతటిలో అతి పరిశుద్ధమైన వ్యక్తిగా ఎంచబడిన దానియేలు అనే భక్తుడి మాట అంటున్నాడు. దేవుని దృష్టిలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత వాల్యుబుల్ అంటే, ఆయన ఏ లోపము కనుగొనలేనటువంటి వ్యక్తి. ఆయన అంటున్నాడు ఈ మాట, అయ్యా మేము నీకు విరోధంగా పాపం చేశాము, అందుకే నువ్వు సమయం కనిపెట్టి ఈ కీడు మా మీద రప్పించావు. నువ్వు న్యాయవంతుడివే, మేమే అన్యాయస్తులము అంటున్నాడు. కనుక ప్రియులారా, దేవునికి ఇష్టలుగా ఉండకపోతే కలిగే నష్టము, కష్టము మన జీవితాల్లో సంభవించకుండా ఉండాలంటే ఏం చేయాలా? మనం దేవునికి లోబడి మన జీవితాలని సమర్పించుకోవాలి. ఒక రకమైన కలవరం ఉంటుంది నాకు, ఈ వరద వస్తుంది, మళ్ళీ వరద వస్తుందంటే ఇప్పుడు వార్తలు రాత్రి అంతా నిద్రపోలేను. నిద్రపోతుంటే మందిరం వస్తుంది, కళ్ళలో నిద్రపోయినా కళ వస్తుంది మందిరం గురించి. పోనీ కళ్ళు ముట్టుకున్నట్టు పడుకున్న మందిరం గురించే, మందిరం ఆలోపనే, మందిరం ఏమైపోయిందో, మందిరం వస్తున్నట్టు ఇట్లే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం. ఇప్పుడు చూడండి, విజయవాడలో చూడండి, ఏ వీధి చూసినా వాళ్ళు అంటున్నారు మా నడుము. నిన్న సోదరుడు ఫోన్ చేసి, తమ్ముడు మా ఇంట్లోకి మరి నడువు దాటిపోయి పైకి వచ్చేసి నీళ్లు పోతున్నాయి కదా అనుకుంటే, తమ్ముడు మళ్ళీ వస్తున్నాయి, ఇప్పుడు బురద నీళ్ళు వస్తున్నాయి అంటున్నాడు. బురద నీళ్ళు వస్తున్నాయి మా ఏరియాలోకి, అంటే మురికి నీళ్ళు వస్తున్నాయి, ఏంటి తమ్ముడు ఈ బాధలు, ఈ కష్టాలు అంటున్నాడు ఆయన. కానీ ఇలాంటి పరిస్థితి మనం సంభవించడానికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క కోపము. దేవుని యొక్క కోపం, దేవునికి భయపడని వారి మీదకి వచ్చే కోపం. దేవునికి భయపడే వాళ్ళకు ఆయన ఏ కీడు చేయడం దేవుని సంగతి. దేవునికి భయపడేటువంటి వారి మీదకి వచ్చే దేవుని కోపం ఇలాగే ఉంటుంది. చాలా మంది దేవునికి భయపడతారు ఈ రోజుల్లో. దేవుడు అంటే భయం లేదు, లెక్క లేదు. దేవుడు అంటే లెక్క లేదు. మనం అలా ఉంటున్నామా? మనం బదులు పాల్పొందుకుంటున్నాం. మనం దేవుడు అంటే లెక్క లేదు అనుకుంటున్నామా? దేవుడిని చాలా తక్కువగా చేస్తున్నామా? దేవుని కంటే వేరే విషయాలను గొప్పగా చూస్తున్నామా? దేవుని యొక్క ఏర్పాటులో జీవించకుండా మన ఇష్టం జీవిస్తున్నామా? అదే వారికి ఇష్టంగా జీవిస్తున్నారంట, వాళ్ళంట దేవునికి అయిష్టలు అయిపోయినారు. అట్లాంటి పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. మనం సరి చేసుకోవాలి. మన యొక్క జీవితము, మన బ్రతుకు ఎప్పటికప్పుడు దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడాలి అనేది దేవుడు చేస్తున్న హెచ్చరిక. చూడండి, చివరి దినాల్లో ఉన్నాము. ఎన్నో హెచ్చరికలు మనం హెచ్చరించినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నాము. చివరికి తుదరికి ఏమొస్తుంది? ఇది సంహారకుడు వచ్చేది. అంటే సంహారం చేయబడిన వారంట సంహారము చేసి, చూడండి అక్కడ 1 కొరింథీ 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనం. మీరు కణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సణకూడదు. ఒక
విషయం మీకు చెప్పి ముగిస్తాను. నేను ఎక్కువ చెప్పదలుచుకోండి. ఈరోజు 1 అవరే ఆరాధన, నేను నిర్ణయించిన ఎక్కువ 1 అవర్ అయిపోయింది, ముగిస్తాను. మందిరము వరదలో నిండుకుంటే లేదా వరదలో ఉంటే మందిరం గురించి పట్టింపు, అంటే మందిరం గురించి ఆలోచించడం, లేదా మందిరంలో ఎట్లుందో, ఏం కొట్టుకుపోయినాయో, మునిగిందో లేదో, పాస్టర్ గారు ఉన్నాడా తేలాడా ఆలోచించారా? ఒక్కసారి ఎక్కి చూసారా? ఒక్క విషయమైన దీని గురించి ఆలోచించారా? ఎందుకు మాట్లాడుతున్నానంటే మిమ్మల్ని ఏమనాలని నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని పెట్టాలని కొట్టాలని నా ఉద్దేశం కాదు. దేవుని మందిరం పాడైనప్పుడు, దేవుని మందిరానికి నష్టం కలిగినప్పుడు మన స్పందన ఎలా ఉంది? మన స్పందన ఏ విధంగా ఉంది? చూడండి, నేను అరలో కనబడుతున్నాను. 60 వేల నీళ్ళు వచ్చిందంటే ఎన్ని సామాన్లు ఎత్తులు పెట్టి ఆ స్థాపనేమో అక్కడ మొన్న ఎత్తులో పెట్టాం, అయినా కూడా ఆ స్థాపన మునిగిపోయేంత వరద వచ్చి స్థాపలు కూడా కింద పడి పాడైపోయి, ఆ కీబోర్డ్ వచ్చి లేకపోతే యాంప్లిఫైయర్ లేకపోతే మౌత్ సిస్టమ్స్ అన్నీ పోయినాయి, అన్నీ పాడైపోయాయి. ఏమైందండి అని ఒక్కసారి అడిగారు. ఒక్కళ్ళు వచ్చారు, ఎవరు? మొదలువాడి చర్చలు వచ్చారు. మేము అంటే 3 రోజుల పాటు మేమేం చేయలేకపోయాము. ఇక్కడ మా వల్ల కాల వస్తున్నాం కానీ ఎవరు లేరు. ఎవరు నేను పిలుద్దామంటే కూడా మరి ఇప్పుడు మీరే పరిస్థితుల్లో మాకు అర్థం కాదు. సరే ఏం చేయాలంటే చూసుకున్నాం, 2-3 రోజులు టైం చూసుకుని లాభం లేదని దిగాము. ఇంకా మొదలువాడి చుట్టూ వచ్చారు. నాకు తెలియదు ఆమె పని చేస్తారని, చాలా పని చేస్తారు. బురదంతా ఆమె క్లీన్ చేసింది, నాని ఇద్దరు కలిసి క్లీన్ చేశారు. బురదంతా కూడా మందిరంలో 3 అంగుళాల మీద బురద ఉంటే ఆ బురదంతా క్లీన్ చేశారు ఇద్దరు కలిసి. ఆ క్లీన్ చేసిన ఆ రోజు మేము వచ్చిన దగ్గర నుంచి రాత్రి 8:30-9 అయిపోయింది. మేము జిల్లా చివరిలో వచ్చారు, పాకివద్ద చెట్టు వచ్చారు, 8:30 అప్పుడు వచ్చారు సుమారుగా. అవి వచ్చారు అనుకోలేదంటే అన్నీ కూడా వచ్చేదని అంటున్నాము. సర్లే మొత్తం ఆ రోజు ముగించుకుని వెళ్ళినాం. 2వ రోజు వచ్చేటప్పటికి మాకు ఎట్లుందంటే లేవలేని పరిస్థితి, ఎక్కడెక్కడే కంట్రాలు పట్టేసినాయి. అంత పని చేసాం మేము మొదటి రోజు. 2వ రోజు మేము ముందుగా పెందలాట రాలేకపోయాం. మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది, ఫోన్ చేసి వస్తామండి అంటే ఫోన్ చేశారు. బాగా చెప్తారు, ఫోన్ చేస్తే ఫోన్ చేసి వస్తామని కొద్దిగా ఇబ్బంది ఉందంటే సర్లేండి మీరు రండి అని. మేము వచ్చేటానికి ఆమె కూడా వచ్చింది. 2వ రోజు మళ్ళీ వచ్చేసి ఆమె, నేను, మళ్ళీ మా తమ్ముడు వచ్చాడు కొంత సమయానికి. మేమందరం కలిసి ఇవన్నీ క్లీన్ చేయడానికి తల ప్రాణం తోకొచ్చింది మాకు. ఏమైపోయారు వీళ్ళందరూ? మందిరంలో మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అని దేవుడు అడగడా? ఏమైపోయారు? సరే ఒక ఆయన్ని అడుగుతూ అనుకున్నారు. ఎవరు? బర్నబాస్ అన్న. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ, ఆయన పని చేయడంతో కొంచెం ఇబ్బంది. సరే ఇంకొక ఆయన అడుగుదామంటే నాకు డౌట్, వాళ్ళ ఏరియాలో కూడా వరద వచ్చిందేమో, పాపం వాళ్ళ కూడా ఉండిపోయిందేమో అనిపించింది. సరే ఎవరిని పిలుద్దామన్నా వాళ్ళేం కష్టం ఉన్నారు అట్లా ఆలోచించలే. కానీ అసలు నన్ను ఎవరు పిలవలా? అన్న ఎట్లున్నారు మీరు? ఎట్లా బాగున్నారు? ఎట్లున్నారు? మందిరం ఎట్లుంది? మీరు ఎట్లున్నారు? ఏం తిన్నారా అడిగారు ఎవరైనా? వరద బాధితులు కన్నా అన్ని సక్రమంగా ఉంటున్నాయి. ఇక్కడ మేము ఉంటున్నాం కదా, చూస్తున్నాం. వరద బాధితులకి భోజనాలు అన్ని టైంకి వచ్చేస్తున్నాయి. టెన్షన్గా టిఫిన్లు, భోజనాలు, నీళ్లు అన్ని ఏ కావుతాయి అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ మేము ఎట్లున్నామో, లేదా మందిరం ఎట్లుందో అని ఆరాధన చేస్తున్నాం. అది దేవునికి ఇష్టంగా ఉంటామా, అయిష్టంగా ఉంటామా ఆలోచించుకోవాలి. నేనేమంటలేదు, మీరే ఆలోచించుకోవాలి. లాజర్ ఫోన్ చేశారు. లాజర్ ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చి, ప్రస్తుతం పర్లేదు, మరి పర్లేదులే, ఇంకా మన వరద పరిస్థితి అంత ప్రభావం చూపించలేదు అనుకున్నాలే. కానీ ఆ తర్వాత మన వరద ఫుల్గా వచ్చేసింది. తర్వాత ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, ఆరాధించారులే. కానీ ఆరాధిస్తే ఉపయోగం ఏముంది? ఇక్కడ స్పాట్కి రావాలి కదా. మేము అర్ధరాత్రానికి అపరాత్రానికి వచ్చి మేము ఆదివారం సాయంత్రం వచ్చి సర్దుకొని ఇంటికి వెళ్ళి మళ్ళా వచ్చాం. 11:30-12 గంటలకు మళ్ళీ వచ్చాం. మళ్ళీ వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ వచ్చేసి నడుంది, అమ్మాయికి మనమేమీ తెలియదు. దేవుడే సాయం చేయాలి. ఆ పరిస్థితికి ఏం చేయలేం. పోలీసులు కూడా వెళ్ళినట్లా అందరూ ఏమనుకున్నారండి? ఇక్కడ వాళ్ళందరూ మా కాళ్ళు లోతు, అదే చెప్పాను కదా, మా కాళ్ళు లోతు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావాలి అనుకున్నారు. ఎవరి కాళ్ళే సామాన్ 2 పెట్టింది. మేము అట్లా కనుక్కున్నాము, చాలా జరగకూడని నష్టం జరిగింది. ఎందుకు చెప్తున్నారంటే పిల్లరా, మందిరము మన ఇంటిని ఎంత సౌకర్యంగా చూసుకుంటామో, ఎంత భద్రంగా ఉంచుకుంటామో, ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, ఎంత జాగ్రత్త చేసుకుంటామో, మందిరాన్ని కూడా అలాగే చూడాలి మనం. అదే వాక్యం రాయబడింది, దేవుని మందిరం పాడై ఉండగా మీరు
మీరు వదిలిపెట్టేస్తారా అనుకోండి. దాన్ని దేవుని మందిరం పాడై ఉండగా అని ఉంది ఒక చోట. అగ్గే మొదటి అధ్యాయంలో దేవుని మందిరం పాడై ఉండగా అంటే ఇప్పుడు మీ గురించి అనేది కాదు, సరంబి వేసిన ఏడులో నివసించుటకు సమయమా అని ఉంది. సరే మీకు సరంబి వేసి ఉందో ఎట్లదో నాకు తెలియదులే, కానీ దేవుని మందిరం పాడై ఉండగా మీరు పట్టించుకోకపోవడము న్యాయమా? దేవుని మందిరంలో ఇబ్బంది ఉండగా మీరేమి నిక్కి చూడకపోవడం న్యాయమా అని ఆలోచించండి. దేవుని మందిరము ప్రేమించాలి, అప్పుడు మనం ఆయన అన్ని విధాలుగా కాపాడతాడు. ఆయన మందిరాన్ని ప్రేమించినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకే చూడండి, దానియేలు ఏమంటున్నాడు, అయ్యా మేము పాపం చేసినా కనుక నీకు సమయం కనిపెట్టి వేసావయ్యా వాత. ఏంటంట? సమయం కనిపెట్టి వాత, కీడు. మనకు అలాంటి పరిస్థితి మన జీవితంలో సంభవించడానికి కారణము మనం ఆయన శక్తులుగా ఉండకపోవడమే, ఆయన ఏర్పాటులో జీవించకపోవడమే. అలాంటి విధానం మనం మన జీవితంలో తొలగించుకొని దేవుని ఏర్పాటులో జీవించాలనేది దేవుడు కోరుతాడు. పనుల్లో పాల్పొందుకుంటున్నాం, అయోగ్యంగా పాల్పొందితే నష్టపోతాం. యోగ్యముగా దేవునికి అప్పగించుకుంటాం. అయ్యా నీ విషయంలో, నీ మందిర విషయంలో, లేదా నీకు సంబంధించిన విషయాలు, నీ పనుల్లో నేను పాల్పొందలేకపోయే పరిస్థితిలో పడిపోయాను, నన్ను మన్నించు. నీ కొరకై ఆలోచించి నీ పనుల్లో పాల్పొందే ధన్యత నాకు దయచేయమని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని ఒక తీర్మానం చేసుకుని వాళ్ళలో మనం పాల్గొంటాం. మోకరించండి, అలాగే కూర్చోండి. కూర్చుండి కూర్చుని మీరు ప్రార్థన చేయడం 10 నిమిషాలు